బీఆర్ఎస్ వాళ్ళు దాడి చేశారని చెప్పింది ఎవరు సార్? ఎవరైనా ప్రభుత్వం చెప్పింది. దీని వెనుక కేసీఆర్ కొడుకున్నాడని చెప్పింది ఎవరు? ప్రభుత్వం చెప్పింది. మరి ఏమైంది? కేసీఆర్ కొడుకుని ఎందుకు లోపడేస్తలేరు? లోపడే చెప్పింది ఎవరు? ఇలా సాక్షాత్తు కలెక్టర్ గారి నివేదికలో దీని వెనుక కుట్ర దాగి ఉందని కలెక్టర్ గారు నివేదిక ఇచ్చారు. కుట్ర ఏందో ఈ ప్రభుత్వము ఇది వేరే దేశం వాళ్ళు వచ్చి టెర్రరిస్ట్ వచ్చి దాడి చేస్తే కూడా చచ్చిపోయి ఇప్పుడు బయటపడుతుండే. వేరే దేశం టెర్రరిస్ట్ వాళ్ళు వచ్చి దాడి చేస్తే ఈ విషయం బయటకు వస్తుండే. ఈ ప్రాంత పోలే ఇక్కడ కొంతమంది వ్యక్తులు కుట్ర చేసి దాడి చేస్తే ఆ కుట్రను ఇంకా బహిర్గతం చేస్తారంటే ఈ ప్రభుత్వానికి చాతకంతరం ఇది. ప్రభుత్వం యొక్క చాతకంతరం ఇది. ఇంత సమస్య చిన్న సమస్య కుట్రను కూడా మీరు బయట పెట్టలేకపోతున్నారంటే మీ చాతకంతనం ఫెయిల్యూర్ ప్రభుత్వాన్ని. ఇప్పుడు ప్రభుత్వంలో పెద్దలే అంటారు కేసీఆర్ కొడుకున్నాడని, మీరు అరెస్ట్ చేయరు. ఈ ప్రభుత్వమే అంటది దీనికి బీఆర్ఎస్ దాడి చేశారని చెప్పి ఒక్కరిని అరెస్ట్ చేస్తారు, 10 మంది అరెస్ట్ చేస్తారు. అమాయకులను అరెస్ట్ చేస్తారు. విడిపోయారని అమాయకులతో ఎందుకు అరెస్ట్ చేస్తారు? వదిలిపెట్టిన వాళ్ళు వెంటనే వాళ్ళు దాడి చేశారు. మీరే పడితే బీఆర్ఎస్ కుట్ర చేశారని మరి రైతులను అరెస్ట్ చేస్తారు. మీరు రైతులు ఏం పాపం చేశారు వాళ్ళ? మరి కుట్ర చేశాక మరి కేసీఆర్ కొడుకును అరెస్ట్ చేయడానికి మీకున్న ఇబ్బంది ఏంది? టీవీలలో 2 రోజులు మూత మోగింది. పాపం ఆయన కూడా హైబద్దినాడు. హైబద్దిని ఏ టీవీలకి ఇంటర్వ్యూలు వీళ్ళ ఈ టీవీ ఛానల్ పోయి ఇంటర్వ్యూ ఇచ్చిండు, ఆ టీవీ ఛానల్ ఇంటర్వ్యూ ఇచ్చిండు, అదే వీనే ప్రదర్శించిండు, నక్క వీనే ప్రదర్శించిండు. నేను నోట్లు వేయబడతాడు కోరిక అన్నట్టు చూపడుతుండే. అబ్బా ఎంత నట సార్వభౌమునివే నువ్వు నిజంగా కేసీఆర్ కొడుక. నీ నటన చూసినాక ప్రజలు నవ్వుకుంటారు, చీతు అని నవ్వుతున్నారు. నీకేం తెలియదు, నువ్వు అమాయకుడు నువ్వు. కాబట్టి మొత్తం కూడా ప్రభుత్వం యొక్క వైఫల్యము, చాతకంతరము. ఇప్పటికైనా ప్రభుత్వము అక్కడ పేద ప్రజల మీద దృష్టి పెట్టకండి. కుట్ర చేసిన వాళ్ళు అరెస్ట్ చేస్తారా చేయరా? ఏమైంది? కథం ఢిల్లీకి సమస్య ఢిల్లీ కాంగ్రెస్ హైకమాండ్ దగ్గరికి వెళ్ళి ఏమి ఇసుకోవాలో అది తీసుకున్నారు. కథం దుకాణం బంద్. ఇక మళ్ళీ అరెస్ట్ చేస్తోటి. ఇక నాకు తెలిసేది ఏరియా అయిపోయింది. ఇక కథం కేసు మళ్ళీ రేపు కొత్త ఇష్యూ స్టార్ట్ చేస్తారు. ఇక ఇష్యూ అలాగే చేయాలని మళ్ళీ రేపు మీరు క్వశ్చన్ అడగారు. ఇక మళ్ళీ రేపు కొత్త ఇష్యూ వస్తుంది. ఇక చూడు అన్నారు కదా. ఢిల్లీకి ఏమో వేరే వాళ్ళు కలిసిరు. కేసీఆర్ అంటే ఫామ్ హౌస్ అటు చూసుంటాడా అన్న? కాంగ్రెస్ హైకమాండ్ కలిసిరు. అయిపోయా. ఇప్పుడు నేను దీనికి ఉదాహరణ ఎప్పుడు వస్తా మీకు. కాళేశ్వరం అరెస్ట్ అన్నారు ప్రభుత్వం ఏర్పడనే. ఏమైందన్నా కాళేశ్వరం? అయిపోయిందా? పంట ఎవరు అరెస్ట్ చేసిరా? స్కామ్ అన్నారు. ఏమైంది? ఎదురు కేసీఆర్ రేపు లోపడేస్తారన్నారు. కథం పోయింది. ఢిల్లీ పోయింది, కలిసి వచ్చింది కేసీఆర్. క్లోజ్. తర్వాత ఫోన్ ట్యాపింగ్ అన్నారు. సాక్షాత్తు రాధాకిషన్ రావు పెరుగునే కదా, రాధాకిషన్ రావు ఆయన స్టేట్మెంట్ అయిపోయింది. ఆయన వాంగ్మూలంలో ఇచ్చిండు. నేను కేసీఆర్ చెప్తేనే ఫోన్ ట్యాపింగ్ చేస్తా అని చెప్పి క్లియర్ గా వాంగ్మూలంలోనే చెప్పాడు. ఇది అఫీషియల్ రికార్డ్ అది. మరి అడేటప్పుడు కేసీఆర్ కనీసం నోటీస్ ఇక చూడు రేపే అన్నారు. కథం మళ్ళీ అధిష్టానం పోయి కేసీఆర్ ఏం కావాలో ఏం చేయాలో చేసిండు. కథం ఫోన్ ట్యాపింగ్ క్లోజ్. నా ఫోన్ ట్యాపింగ్ అనేది సిరిసిల్ల కేంద్రంగా జరిగింది. నేను ఇవాళ మీకు చెప్తున్నాను. అక్కడ డిఎస్పీఓ సిఐఓ ఆయన అరెస్ట్ చేసి లోపడేసారు. మన ఆయన సిరిసిల్ల కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటే సిరిసిల్ల కేంద్రంగా కేసీఆర్ కొడుకు ప్రమేయం లేకుండా, కేసీఆర్ కొడుకు తెలియకుండా సిరిసిల్ల నుంచి అంత పెద్ద మిషనరీ పెట్టి ఫోన్ ట్యాపింగ్ జరిగే ఆస్కారం ఉందా? ఫోన్ ట్యాపింగ్ కేసీఆర్ కొడుకు తెలియకుండా జరిగే ఆస్కారం ఉందా? ఇది నేను పేపర్లో చూసిన, నేను మీడియాలో చూసిన. సిరిసిల్ల నుంచి ఒక అధికారిని సిఐను డిఎస్పీని అరెస్ట్ చేసి లోపడేసారు. ఆయన ఎక్కడ? సిరిసిల్ల. ఎక్కడి నుంచి ఫోన్ ట్యాపింగ్ చేసిండు? సిరిసిల్ల నుంచి చేసిండు. సిరిసిల్ల ఎమ్మెల్యే ఎవరు? సిరిసిల్ల మంత్రి ఎవడు? ఈ రాష్ట్రాన్ని ఏలింది ఆయన కదా. నామకే వస్తే కేసీఆర్ ముఖ్యమంత్రి, నిజమైన ముఖ్యమంత్రి. అప్పుడు ఎవరు? ఇప్పుడు ముఖ్యమంత్రి ఆయనే, కేసీఆర్ కొడుకు. ఆయన జరగకుండా జరిగిందా ఫోన్ ట్యాపింగ్ అనేది? అయిపోయిందా ఫోన్ ట్యాపింగ్? కథం కేసు క్లోజ్. ధరణి అన్నారు. ధరతో మొత్తం భూమి అమ్ముకున్నారు, మొత్తం ఆధారం అని చెప్పి నేను చెప్పింది కాదు, మీరు చెప్పి మీడియా చెప్పింది కాదు. ఎవరు చెప్పింది? సాక్షాత్తు దీపావళి ముందు బాంబు వెళ్తుంది, దీపావళి కంటే ముందు వెళ్తుంది, దీపావళి తర్వాత ఆటం బాంబు కాదు, సుత్తి బాంబు కూడా వెళ్ళలే, చేరు పడ కూడా వెళ్ళలే. పోయి దీపావళి పోయి సంక్రాంతి వస్తుంది. మళ్ళీ కార్తీక పౌర్ణమి పోయింది, సంక్రాంతి వస్తుంది. ఇక మళ్ళీ ఏం వెళ్తాయో. ఏమైంది? ధరణి పోయింది. ధరణి పోయిన తర్వాత మళ్ళీ ఏం చేశారు? అదేంటి ఈ ఫార్ములా కార్ రేస్.
50 కోట్ల రూపాయలు మొత్తం స్కామ్ జరిగింది. రేప్ అరెస్ట్ అన్నారు. కథం అది క్లోజ్. అది కూడా అడిగెక్కింది. ఇది అయిపోయిందా? జన్వాడ ఫామ్ హౌస్ కేసు ఏం పేరు ఉండే విజయ్ ఏదో ఆయన వర్కొచ్చారు. మద్రాసు విజయ ఉంది. పాకాలనేమో బామర్దే. బామర్ దొరికిపోయింది. ఇంకా దొరికిండి ఇచ్చిపెట్టిర్రు వీళ్ళు. ఇప్పుడు పట్టుకుంటాం కాదు, పట్టుకున్న ఇచ్చిపెట్టిర్రు వీళ్ళు. ఇప్పుడు దానిలో ఏం చేశారు? 2 రోజులు మీరు టీవీలో అంత అన్న మమ్మల్ని పిచ్చోళ్ళు చెప్తున్నారు. మీరు ఏం తెలియకుండా బ్రేకింగ్ అని మొత్తం ఆటాడిస్తారు. పాప కెమెరామెన్లు రిపోర్టర్లు అయితే ఆడ పోయి ఆ ఫామ్ హౌస్ పోయి పోయి ఇంకా చూడు అని నూకేసినా కింద పడేసినా మీద పడేసినా ఇంకా చూడు ఆయన కనిపించింది. ఆయన దొరికిన పెట్టిర్రు. ఈ అరెస్ట్ అది ఎక్కింది. ఎట్లా పోయింది? అది మళ్ళీ ఢిల్లీ పోయిండు. మీకు ఏమర్థమవుతుంది చెప్పండి. దీనిలో మీకు ఏమర్థమవుతుంది? కాబట్టి వాళ్ళు కలిసి ఈ డ్రామాలు ఆడుతున్నారు.